వెన్ వెన్నెల అయితే ఒక షాప్కి వాటర్ బాటిల్ అని చెప్పి వెళ్తుంది. ఇక ఆ షాప్ ఆయన అయితే వచ్చిన ఆడవాళ్ళందరినీ కూడా పట్టుకొని అతనైతే అలా ప్రవర్తిస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ఆవిడ ఇలా అంటూ ఉంటుంది, చిచి ఆవిడ అంటే నేను అబద్ధమేమో అనుకున్నాను, నిజంగానే అసలు నీలాంటి వాళ్ళు ఉండే షాప్కి అసలు రాకూడదు అని చెప్పి ఆవిడ అంటుంది. ఆ మాటకు అక్కడ ఉన్న వైష్ణవి అయితే, ఏంట్రా నువ్వు ఒకరికి చేసావంటే అది పొరపాటు, అందరికీ చేస్తున్న వాళ్ళగా అందరినీ తాకుతున్నావు, అది పొరపాటు ఎలా అవుతుంది, పొరపాటు అయితే అస్సలు కాదు, నీలాంటి వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు అని చెప్పి వైష్ణవి అంటుంది. ఇంతలో ఇదంతా కూడా అక్కడ నుండి చూస్తున్న శోభన్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న షాప్ ఆయన అయితే, ఇదిగో అమ్మాయి నీకెందుకు అవన్నీ, నీకేం కావాలో చెప్పు తీసుకుని వెళ్ళు, అవన్నీ నీకు అనవసరం అని చెప్పి షాప్ ఆయన వైష్ణవితో అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే, రే ఏంట్రా ఇప్పుడు నా కళ్ళ ముందు ఇప్పుడు ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఇప్పుడు నాతోనే ఇలా అంటావా అని చెప్పి వాడి చెంప పగలగొట్టి, రా బయటకు రా అంటూ కాలర్ పట్టుకొని లాగుతూ ఉంటుంది. ఇదంతా చూసి అక్కడ ఉన్న శోభన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి అమాయకానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండేది వెన్నెల, అలాంటి వెన్నెల ఏనా ఇలా చేస్తుంది, అసలు వెన్నెలకి ఏమైంది అని చెప్పి శోభన్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం ఆ షాప్ వాడిని బయటికి తీసుకొని వచ్చి వాడు 2 చెంపలు పగలగొట్టి, చెప్పు ఇంకెప్పుడు ఇలా చేయనని చెప్తావా లేదా అని చెప్పి వైష్ణవి అయితే అతనికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అది విని అతనైతే, మేడం వదిలేయండి మేడం, ప్లీజ్ మేడం, ఇంకెప్పుడు అలా చేయను మేడం అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో వెన్నెల అయితే మరొక 2 దెబ్బలు కొట్టి, ఇంకెప్పుడైనా ఇలా చేయాలన్న ఆలోచన వచ్చినా నిన్ను చంపేస్తానని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న శోభను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వైష్ణవి అతన్ని కొట్టి అతనికి బుద్ధి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.